విజయవాడ సబ్ జైల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. హోంమంత్రి అనిత కమెంట్స్. సబ్ జైల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆకస్మికంగా రావటం జరిగింది. జైల్లో మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. ఇటీవల జైల్లో అధికారులపై వస్తున్న ఆరోపణలపై జైలు రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. 2 రోజుల్లో నివేదిక వస్తుంది. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడికి కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రిజెన్స్లోని ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రిజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా 1 ఎకరంన్నరలో ఉన్న కొంచెం ఎప్పుడుదో చాలా పాత జైలు ఇది. ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అందరితోని కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకున్న వసతులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలని అది కూడా చూడటం జరిగింది. కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి. అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాము. ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే ఇంకా ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఇది ప్రెజెన్స్కి సంబంధించింది. కొన్ని వివరాలు మేము బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇంతకు మించి మేము ఎక్కువగా మాట్లాడలేం. అది ప్రెజెన్స్కి సంబంధించి. ఇంకోటి జైల్లో చూస్తే కనుక ఇటీవల కాలంలో విజయవాడ సబ్ జైలు చూస్తే కనుక కొన్ని బయట నుంచి లోపలికి వస్తువులు వెళ్ళి నేరస్తులుగా అన్నిటి కూడా జరుగుతుంది. యాక్చువల్గా మీరు చెప్పిన మాట అయితే వాస్తవం అండి. అది యాక్చువల్గా ఆరోపణలు కూడా వచ్చినాయి. దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను. దాని మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైతే కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే కొన్ని వసతులు తీసుకెళ్లారు, కొన్ని వస్తువులు తీసుకెళ్లారు లోపలికి అని చెప్పారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి తీసుకెళ్లారు, ఎంత ఇండెంట్ ముందు పెట్టి తీసుకొచ్చారా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా ఎవరు ప్రోద్బలంతో తీసుకొచ్చారని ఈవెన్ దో మెడికల్ ఆఫీసర్ మీద కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ ఇన్సులిన్ పెట్టడానికి ఏదో మాకు ఫ్రిజిరేటర్ కావాలని ఒక పక్క రకంగా మాట్లాడటం అన్నది ఈరోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. దాని మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారించి ఇప్పుడు అవసరం లేని ఫ్రిజర్ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది, ఇప్పుడు ఇంతకు ముందే ఇండెంట్ పెట్టారా, లేకపోతే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎవరి రిక్వెస్ట్ మేరకైనా అది పెట్టారా ఏంటి అన్నది కూడా దాని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపిస్తాం. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీలు అన్న తర్వాత అందరూ ఖైదీలు ఒకటే. అక్కడ విఐపి ఖైదీ ఉంటాడా, ఆ ఖైదీ ఉంటాడా అన్నది కాదు. విషయం ఏంటంటే ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా, అంత వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగి కూడా తెచ్చుకోకూడదు. నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. విచారణ 2-3 రోజుల్లో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి.